ఇప్పుడే రాజు యాదవ్ సెకండ్ షో చూశాను. మూవీ గురించి చెప్పాలంటే మూవీ బిలో మిడిల్ క్లాస్ అబ్బాయి ఎబో మిడిల్ క్లాస్ అమ్మాయి ఏమిట ఒక లవ్ ప్రపోజల్ అలా పడడం, అది లైను బాగానే అనిపించింది మూవీ. అంటే గెటప్ సీను చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే ఆ లాఫింగ్ ఫేస్ పెట్టుకొని యాక్ట్ చేయడం ఎలా అనేసి ట్రై చేద్దామన్నా అవడం లేదు, చాలా బాగా యాక్ట్ చేశాడు. మూవీ ఒక లాస్ట్కి అసలు ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ అని ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది మూవీ చూసేటప్పుడు కంపల్సరీ. బట్ మూవీ బీభత్సం, అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళి చూడాల్సినంత ఏముండదు, జస్ట్ నార్మల్. మూవీకి 2.5 రేటింగ్ ఇవ్వచ్చు. కాకపోతే ఒక ఎగ్జైట్మెంట్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది. అసలు లాస్ట్కి ఏం చెప్పాలనుకున్న డైరెక్టర్ అనేది మూవీ చూస్తుంటే హీరోయిన్ ఈమెనా, ఇంకెవరన్నా వస్తారా హీరోయిన్, ఈమెనా హీరోయిన్ అన్నట్టు అనిపించింది ఆ మూవీ చూస్తుంటే. అంటే ఆ క్యారెక్టర్కి ఇంకా అలాంటి అమ్మాయిని పెట్టాలనేసి సెలెక్ట్ చేసి పెట్టారో లేదేమో. ఓకే, మూవీ అయితే ఫస్ట్ 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. జస్ట్ మూవీ టైంపాస్కి వెళ్ళి చూసే పని అయితే చూడొచ్చు. బట్ మూవీలో ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే పని అయితే అవసరం లేదు. 2.5 రేటింగ్ ఇవ్వచ్చు. గెటప్ సీన్ మాత్రం బాగా యాక్ట్ చేశాడు. ఓకే, టోటల్గా నాకు ఈ మూవీ చూసినప్పుడు కొంచెం అనిపించింది ఏంటంటే, ఈ మధ్య చాలా సినిమాలు తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్నాయి. అంటే మూవీ చూస్తే మహబూబ్ నగర్ అనేసి రైల్వే స్టేషన్, ఆ మూవీలు తెలంగాణ బ్యాక్డ్రాప్లో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ అనే సినిమాలో చూపెడతాడు. బట్ మన తమిళనాడు నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అయిన తర్వాత మన ఇండస్ట్రీ ఆంధ్ర డెవలప్ అయింది. ఆంధ్రాలో వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆంధ్రాకి, అంటే హైదరాబాద్కి వచ్చేసి అలా చేశారు, డెవలప్ చేసుకున్నారు, బాగుంది అనిపించింది. బట్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో చూస్తుంటే ఆల్మోస్ట్ సైడ్ క్యారెక్టర్లు అందరూ తెలంగాణ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి హైదరాబాద్లో దగ్గర ఉండడం వల్ల, అవకాశాలు ఎక్కువ రావడం వల్ల వాళ్ళ ప్లేసెస్ వాళ్ళ స్లాంగ్ కూడా సినిమాల్లో ఎక్కువ వినిపిస్తుంది. ఆంధ్రాకి అన్యాయం జరుగుతున్నట్టు కన్ఫర్మ్గా అనిపిస్తుంది. చూడాలి, ఇండస్ట్రీ ఆంధ్రాకి రావాలి. మీకు కూడా ఈ సినిమా చూసినప్పుడు కానీ, తెలంగాణ సినిమాలు చూసినప్పుడు కానీ మీకు నష్టం మన ఆంధ్రాకి జరుగుతుంది అని మీకు అనిపిస్తుంటే జస్ట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, చాలామంది హీరోలు కానీ, ఇప్పుడు ఫ్రేమ్ అయిన వాళ్ళందరూ కానీ ఆల్మోస్ట్ హైదరాబాదు ఆ తెలంగాణ సైడ్ వాళ్ళే. ఎక్కువ సినిమాస్ కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్నాయి. అంటే ఎక్కడ సంస్కృతి అయితే మనకి మూవీస్లో చూపించిద్దో అది ఆటోమేటిక్గా డెవలప్ అయింది. మన ఆంధ్ర ఆ విధంగా కొంచెం వెనకబడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆంధ్ర కంపల్సరీ వాళ్ళు డివైడ్ అయ్యి స్టేట్ని డెవలప్ చేసుకొని ఆ రకంగా ఫ్రేమ్ చేసుకున్నప్పుడు డివైడ్ అయ్యి మనం కూడా ఆంధ్రాని చూసుకోవాలి కదా. ఓకే, మీకు ఏమనిపిస్తుందో ఈ లైన్ మీద కామెంట్ చేయండి. నాకైతే సినిమా చూసినప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో మా హోమ్ నగర్ అనిపిస్తే నాకు ఇలా